ఆట తూలేమనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దాడుల దాకా వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఏమంటారు? ముందుగా మనం జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలి, దాడులకి కారణమైనటువంటి బూతుల్ని ఖండించాలి. రాజకీయాల్లో విపరీత పోకడలు. వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తెర మీదకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో కొత్త పంద, బూతులతో తిట్టాలి, అవతల వాళ్ళ మీద విరుచుకు పడాలి, అవతల వాళ్ళ మీద విరుచుకు పడితే బూతులు తిడితే ప్రమోషన్లు వస్తాయి, రాజకీయాల్లో పదవులు వస్తాయి అనేటువంటి ఒక కల్చర్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో జోగి రమేష్, ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పోయినందుకు గతంలో మంత్రి పదవి వచ్చింది. సో ఇలా పొలిటికల్ ప్రమోషన్స్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఒక 6 ఉండేవాళ్ళు. ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ జోగి రమేష్, ఆర్కే రోజా, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, వీళ్ళంతా దేనికోసం ఉన్నారు మంత్రులుగా అంటే అయితే పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యుల్ని, లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని, నారా లోకేష్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచటానికి తిట్టడానికే మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. సో అప్పటి నుంచి రగులుతున్నటువంటి ఆవేశము, ఆవేదన ఏదో ఒకటి. ఆ రోజుల్లో అధికారం కూడా చేతిలో లేకపోతే ఒక నిస్సహాయత, నిరాశ టీడీపీ కార్యకర్తలో ఉండిపోయింది అనుకుంటున్నాను నేను. సరే, ఎన్నికలు తీర్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భాషలో మార్పు రాకపోవటం, మళ్ళీ అంతకుమించి లకారం భాషలో మన అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ తోటి టీడీపీ కార్యకర్తలు ఆవేశం వచ్చిందని అనుకుంటున్నాను. సరే, ఆవేశం వచ్చినా సరే అలా చేయటాన్ని నేను తప్పు పడతా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, వైసీపీ కోరుకున్నదేగా జరిగింది, వైసీపీ కావాలనుకున్నదేగా జరిగింది, వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేసింది. మీకు గత 4 రోజుల క్రితం పేర్నాని కామెంట్స్ చూడండి, తర్వాత అంబటి రాంబాబు కామెంట్స్, సేమ్ డే జోగి రమేష్ కామెంట్స్, ఈ వరుసగా ఒకదానికొకటి లింక్ చేసి మీరు ఆలోచించండి. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిన తర్వాత వాళ్ళు చేసిన తప్పు యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా, అది టీడీపీకి వైసీపీకి సంబంధించిన వివాదం, దాంట్లో నేను వేలు పెట్టను. కానీ కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించింది కదా. ఇప్పుడు ఏ సిట్ రిపోర్ట్ అయితే పట్టుకొని వైసీపీ యానిమల్ ఫ్యాట్ కలవలేదని చెప్తుందో, అదే సిట్ రిపోర్ట్ రసాయన పదార్థాలతోటి నెయ్యి కల్తీ జరిపారు అని చెప్పేసి చెప్తుంది కదా. సో 68 లక్షల కేజీలు కల్తీ నెయ్యి కాని నెయ్యిని వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుడికి పంపిణీ చేశారని సిట్ చెప్తా ఉంది. 250 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు సడలించి, కొన్ని నిబంధనలు ఎత్తేసి కొన్ని నిబంధనలు సడలించి పాల సేకరణ కెపాసిటీ లేని ఏఆర్ డైరీకి టెండర్ చెప్పారని చెప్తా ఉంది. సో ఇది బట్టబయలైన తర్వాత, మహాపాపం నిజమని చెప్పేసి ప్రజలు ఫ్లెక్సీలు పెట్టుకున్న తర్వాత దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా వైసీపీని హిందువులు బైకాట్ చేస్తారేమో, దీని మీద నుంచి చర్చ పక్కదో వెళ్ళాలి అని చెప్పేసి డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు గారు